బాబు ఫస్ట్ నేను అడుగుతున్నా నేను బాబు ఇప్పుడు ఇళ్ళకి ఈ ఇంటి గురించి తెలియదు అవునా? ఈ ఇంటి గురించి తర్వాత వాళ్ళందరూ తెలియాలి. ఇప్పుడు ఈ మన ఊర్లో పెదగొండలు ఎవరు? పెదగొండలు మనమే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటికి మా తాత అంటే ముత్తాత ఆశయ ఫస్ట్ వచ్చిండా లేకపోతే మీనాయ తాత ఫస్ట్ వచ్చిండా? ఆశయ వాళ్ళ తాత రామయ్య తాత ఫస్ట్ వచ్చిండా ఇక్కడికి? సరే, రామయ్య తాతకి ఎంతమంది పిల్లలు? ఎవరు? ఇద్దరు పేర్లు ఇంకొక ఆయన ఆశయ వాళ్ళు అంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆశయ తాతకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ఆశయ తాతకి ఎవరు? అదే మీనయ్య తాత. ఇప్పుడు మీ ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? ఎక్కడున్నారు వాళ్ళు? ఓకే, సరే. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు బాలసాని మీనయ్య తాతకి 5 మంది కొడుకులు, 5. సరే, నాకు వాళ్ళ గురించి చెప్పండి. ఇప్పుడు మీ ఇద్దరు ఎంతమంది? ఇప్పుడు ఫస్ట్ నువ్వు పెద్ద కొడుకువి. అవును, బోధన్ బాబు రెండో ఆయన. అది రెండో ఆయన కదా ఆయన. అదే పెదమల్లయ్య బాబు రెండో ఆయన. మూడో ఆయన బాబు మల్లయ్య బాబు నువ్వు. 4వ ఆయన వచ్చేసి లక్ష్మీరాజం రామంతూరు బాబు. 5వ ఆయన వచ్చి మా నాయన బాలసన్ నారాయణ. సరే, ఇంకా ఇద్దరు బిడ్డలు నీలవ వడలింగపురం. ఇంకొక ఆమె మన సిరిసిల్లకి ఇచ్చారు. సరే బాపు, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే బాపు ఇప్పుడు ఈ ఇల్లు ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టింది మన ఆశయ తాతనా మీనయ్య తాతనా? ఎవరు? ఆశయ తాత కట్టిండు. ఆశయ తాత తర్వాత మీనయ్య తాత కట్టిండు. ఓకే, రైట్, అయిపోయింది. ఇప్పుడు నాన్న బతుకున్నప్పుడు మాకు చెప్పింది ఏంటంటే బాపు, నాన్న మీ తమ్ముడు బాలసన్ నారాయణ మాతో ఏమని చెప్పిందంటే, అరే బిడ్డ మేము ఇంతమంది 5 మంది కదా అన్నదమ్ములు. మీరు 5 అన్నదమ్ములు ఏ రోజు కూడా మేము ఒక మాట అనుకోలేదు బిడ్డ. నేను అందరికన్నా చిన్నోని. నేనే అలుగుతుండే, వాళ్ళు నన్నే బతిలాడుతుండే కావాలంటే. ఏ రోజు మేము అసలు మాకు కోపాలే రాకపోతుండే. అసలు మాకు నేను మా అన్నల దగ్గర పెరిగినోని. మా అన్నలు తండ్రితో సమానం మాకు. అయితే చచ్చిపోయిన పెద్దమ్మ నాతో ఏమన్నదంటే, అరే మీ అయ్య ముడ్డి అడిగిందే నీరా అంటే, మీ అయ్య అప్పుడు అంత చిన్నగా ఉంటుండే అని పెద్దమ్మ అన్నది నాతో. పెద్దమ్మ అన్నది అంటే, పెద్దమ్మ ఇంకొక మాట ఏమన్నా, మీ అయ్య ఒక మాట అంటే పడకపోతుండే, అడిగి ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ మిగతా అన్నలందరూ ఆయన బతిలాడితే కానీ ఇంటికి రాకపోతుండేరా అంటుండే. అంటే ఒక మాట అనకపోతుండే, అలుగుతుండే. సరే, ఇంకా మా నాన్న వాస్తవంగా చెప్పాలంటే బాలసన్ నారాయణ మాతోటి ఒక మాట ఏమని చెప్పిందంటే, ఎలాంటి గొడవలు లేక మేము పుట్టినాం పెరిగినాం రా మేము. అయితే ఇంటికి కష్టపడ్డది మా అన్నలు. పెద్ద కొడుకు రామయ్య బాబు కష్టపడ్డందుకు మా తాత చనిపోయేటప్పుడు ఏమని మాట ఇచ్చిందంటే, అరే బిడ్డ ఈ ఇల్లు పెద్ద కొడుకు కాబట్టి మీకు ఇస్తున్నాం మేము. మిగతా 4 తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవ్వరు ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నా కానీ కూడా వాళ్ళకి వండి పెట్టాల్సిన బాధ్యత నీది. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఇల్లు నాకు కావాలని అడగొద్దు. అట్లా మా నాయన మాకు మాట ఇచ్చిండ్రా, మేము అట్లా పెరిగినాంరా. మేము ఈరోజు కూడా ఆ ఇంటి మీద ఆశపడలేదురా అని చెప్పి మా నాన్న మాకు చెప్పిన మాట ఇది. ఓకేనా? ఇప్పుడు మేము కూడా అంటే మాకు ఈ ఇంటి మీద ఎలాంటి హక్కు లేదు, మీ ఇంటి జోలికి రాము, మాకు అవసరం కూడా లేదు. నేనైతే చెప్తున్నాను, అది కూడా వాస్తవం. మాకు హక్కే కూడా లేదు, అది కూడా నేను ఒప్పుకుంటలేను. షెల్టర్ గురించి అదే చెప్పిండు నాన్న కూడా. అవును అవును, అది
ఉన్నది ఉన్నన్ని రోజులు వాళ్ళకు వాళ్ళకు వండి పెట్టి వాళ్ళకు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీదిరా అని చెప్పి మాట ఇచ్చిన అదే మాట మీద మేము ఉన్నాము, అదే మాట మీద బతికినామని చెప్పి మాట చెప్పిన. అది వాస్తవం అంతవరకు వరకు కూడా మా నాన్న మాకు చెప్పిండు కాబట్టి మాకు ఈ ఇంటికి ఈ టీవీ మాకు ఎలాంటి అంటే సంబంధం ఉంది కావచ్చు, ఎలాంటి ఆశ అయితే లేదు బాపు మాకైతే ఉన్నది చెప్తున్నాం మేము. నాన్న ఈ మాట ఎందుకు చెప్పిండు అంటే పైస ఇయ్యాలి ఉంటుంది రేపు పోతుందిరా బిడ్డ, కానీ ప్రేమతో బతకాలి, మా అన్నదమ్ములు మేము ఎట్లా బతికినామో మీరు కూడా అట్లా బతకండి అని చెప్పి చెప్పారు. గంతే ఇది